తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్‌లో లేవు. కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే ఉద్యోగులకు డీఏ బకాయి పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకొకసారి టెన్షన్‌గా డీఏ విడుదల చేస్తుంది. కానీ మన దగ్గర 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై వస్తే ఉద్యోగులకు 6 డీఏ బకాయి పడ్డట్టే. ఇక పీఆర్సీ గురించి ఊసే లేదు. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో డీఏలు మెరుగైన షిప్మెంట్ కోసం ఉద్యోగులు పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే 8,000 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగుల వాటా 2,000 కోట్లు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రేపు డీఏలు, పీఆర్సీల కోసం కూడా కోర్టుకెళ్లాల్సిన రోజులొస్తాయేమోనని ఓ ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఖజానా మీకే అప్పగిస్తా, మీరే పంచండి అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అన్నారంటే ఉద్యోగులకు ఏమి ఇవ్వబోమని చెప్పినట్టేనని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నాయి. దీపావళి తర్వాత ఆర్థికేతర డిమాండ్లు, ఏప్రిల్ తర్వాత ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. జేఏసీ నేతలు 54 డిమాండ్లను సర్కార్ ముందుంచారు. వీటిలో ఆర్థికేతర డిమాండ్లు 33, ఆర్థికపరమైనవి 21 ఉన్నాయి. తొలుత ఆర్థికేతర డిమాండ్లపైన పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికే దీపావళితో పాటు కొత్త సంవత్సరం, సంక్రాంతి కూడా పోయి ఉగాది రాబోతుంది. కానీ ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఆర్థికేతర డిమాండ్లనైనా ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ఆర్థికేతర డిమాండ్లు కూడా పరిష్కరించకపోతే ఎట్లా అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన తమను మంత్రులు, ఐఏఎస్ అధికారులు అవమానించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ అవమానాలతో పాటు డిమాండ్ల పరిష్కారంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా రగిలిపోతున్నారు.